హలో ఎవ్రీవన్, నేను సోనీ మెహందీ ఆర్టిస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు. ఇక్కడ నేను మెహందీ ట్యుటోరియల్ వీడియో ఒకటి చేశానండి. ఆ మెహందీ ట్యుటోరియల్ వీడియోలో మెహందీ అనేది చాలా నీట్ ఫినిషింగ్, గుడ్ లుకింగ్ వచ్చిందండి. దానికి ఒక ట్రిక్ అయితే నేను ఫాలో అయ్యాను. ఆ ట్రిక్కే మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మనకి బయట దొరికే మెహందీ కోన్స్లో టిప్ అనేది చాలా లావుగా ఉంటుంది, థిక్గా పడుతుంది. అందువల్ల మన మెహందీ డిజైన్ అనేది క్లమ్జీగా వస్తుంది, నీట్ గుడ్ లుకింగ్ అనేది రాదు. అలా మీ మెహందీలో నీట్ గుడ్ లుకింగ్ అండ్ ప్రొఫెషనల్ లుక్ క్రియేట్ అవ్వాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ట్రిక్ ఫాలో అయ్యి అప్లై చేస్తే ఖచ్చితంగా మీ మెహందీకి ప్రొఫెషనల్ లుక్ క్రియేట్ అయ్యి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మీకు గుడ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. నేను ఇక్కడ సింగ్ మెహందీ యూజ్ చేస్తున్నాను. దట్స్ అప్ టు యువర్ విష్. మీ దగ్గర ఏ మెహందీ ఉన్నా కూడా, ఏ మెహందీ మీరు యూజ్ చేస్తున్నా కానీ ఈ ట్రిక్ యూజ్ చేసి వేయండి. మీ మెహందీ నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ సింగ్ మెహందీ యూజ్ చేస్తున్నాను. టేప్, సిజర్ అండ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర టిష్యూ ఉంటే మీరు టిష్యూ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు టేప్ని కొంచెం తీసి సిజర్తో కట్ చేసుకోండి. నేను వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అంత తీసి కట్ చేసుకొని, మెహందీకి టిప్ ఉంటుందండి. బయట దొరికే మెహందీస్లో వాళ్ళు టిప్ ఇస్తారు. ఆ టిప్ రిమూవ్ చేసి మెహందీ కోన్ అనేది ఆ టేప్కి ఎడ్జ్లో పెట్టి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. సేమ్ ఎడ్జ్లో మెహందీ కోన్ పెట్టి కోన్కి మొత్తం టేప్ని రొటేట్ చేయాలి. అలా టేప్ మొత్తం రొటేట్ చేసేసిన తర్వాత అప్లై చేసి చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీరే చూడండి. మీకు ఏం డిఫరెన్స్ ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను మీకు. బిఫోర్ యూజింగ్ టేప్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ టేప్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ బిఫోర్ యూజింగ్ టేప్ వేయని ముందు ఇక్కడ నేను ఒక డిజైన్ ఊరికే అలా వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత లావుగా వచ్చిందో, క్లమ్జీగా ఉందో మీకే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. మన బయట దొరికే మెహందీ కోన్స్లో ఇలాగే ఉంటుందండి, చాలా లావుగా వస్తుంది. అందువల్ల మన డిజైన్ అనేది నీట్గా ఉండదు. ఇది టేప్ వేయని ముందు రికార్డ్ చేసిన వీడియో. ఆఫ్టర్ యూజింగ్ టేప్ది కూడా నేను చూపిస్తాను. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ అనేది మీరే క్లియర్గా చూడండి. ఇలాంటి మెహందీ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసమే ఈ పేజ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. నేను ఇక్కడ బ్రైడల్ మెహందీ ట్యుటోరియల్ వీడియో కూడా చేశాను. ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసారుగా, ఇది ఫస్ట్ నేను బిఫోర్ యూజింగ్ టేప్ వేసిన మెహందీ డిజైన్, అండ్ కిందది నేను ఆఫ్టర్ యూజింగ్ టేప్ వేసిన వీడియో. ఇది వీడియో తీయడం నేను మర్చిపోయాను, అందుకే మీకోసం ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఫస్ట్ వన్ ఏమో చాలా క్లమ్జీగా, లావుగా, థిక్గా ఉంది కదా. అదే సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చూస్తున్నారుగా ఎంత నీట్గా ఉందో, సన్నగా ఉందో, చూడ్డానికి చాలా బాగుంది కదా. మీరు మెహందీ వేస్తున్నప్పుడు ఎప్పుడు ఏ కోన్ అయినా యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఇలా టేప్ కొంచెం కట్ చేసుకొని మీరు అప్లై చేసి చూడండి. మీ మెహందీకి గుడ్ లుకింగ్ అనేది వస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.